హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఎస్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈసారి లోటస్ బ్యాంగిల్ డిజైన్ చూపిస్తున్నాను. ముందుగా 4 టూ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అది ఫ్లాట్లో తీసుకున్నాను. ఫ్లాట్లో అయితే లోటస్ ఫ్లవర్ బాగా స్టిఫ్గా నిలబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 4 ప్లెయిన్ బ్యాంగిల్స్కి థ్రెడ్ నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. ఈ టూ కట్ బ్యాంగిల్స్కి మనము 45 లైన్స్ తీసుకున్నాను. 45 లైన్స్ తీసుకుని వాటిని బాగా వెడల్పుగా చేసి కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు. థ్రెడ్ని పల్చగా అనుకోవాలి, అంటే పొర మీద అంటే థ్రెడ్ ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా పల్చగా అనుకొని గమ్మేసుకోవాలి. గమ్ము పెట్టుకొని కట్ చేయడం వల్ల దారాలు కట్ చేసిన వెంటనే విడిపోకుండా అతుక్కునే ఉంటాయి. అందుకని నేను గమ్ము వేసి కట్ చేస్తానండి. మీరు కూడా అలానే ఒకసారి ట్రై చేయండి. మనం ఎంత వెడల్పుగా థ్రెడ్ని వెడల్పు చేసి అతికిస్తామో థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు అంతే పల్చగా, అంటే లైన్ మీద లైన్ పడకుండా నీట్గా వస్తుందండి. గమ్ పెట్టుకొని బ్యాంగిల్కి సగం వైపు స్టిచ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఎందుకంటే మనం థ్రెడ్ని బాగా లాగి చుట్టాలి కాబట్టి 10 మినిట్స్ అలాగే అతికించి వదిలేసేయండి. నేను ఒక 10 మినిట్స్ డ్రై అవ్వని చేశానండి. తర్వాత థ్రెడ్ని పల్చగా అనుకుంటూ మన బొటనవేలు సహాయంతో పైకి చుట్టుకుంటూ ఉండాలి. బొటన్ వేలుని ఎప్పుడు టైట్గా పట్టుకొని చుట్టాలి. మనం థ్రెడ్ని ఎంత టైట్గా చుడతామో దాని మీద కుందన్ వరకు అంత నీట్గా నిలబడుతుందండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం నీట్గా పల్చగా చేసుకుంటూ చుట్టుకుంటూ ఉండాలి. చూసారుగా, నేను అన్ని బ్యాంగిల్స్కి ఇదే విధంగా చుట్టి కంప్లీట్ చేసేసాను. 8K ఐ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ మరియు వైట్ హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నానండి. ఇది గ్లూ స్టిక్ అనమాట. దీంతో స్టోన్స్ని ఈజీగా అతికించడానికి వీలుంటుంది. మీరు ఎక్కడైనా స్టోన్ గ్లూ స్టిక్ అని అడిగితే ఇస్తారండి. బ్యాంగిల్ మీద థ్రెడ్ ఉంటుంది కాబట్టి మనము బ్యాంగిల్ మీద అతికించేటప్పుడు నార్మల్ కుందన్ గమ్ సరిపోతుందండి. అది స్టోన్ మీద స్టోన్ అతికించాలంటే ఖచ్చితంగా నార్మల్ గమ్ సరిపోదు. B7000 గమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎంత గమ్ కావాలో అంత మాత్రమే గమ్ వేయాలి. ఎక్కువ వేయడం వల్ల అక్కడ బ్లాక్గా ఆరిపోయిన తర్వాత బ్లాక్గా కనబడుతుందండి. కాబట్టి మనకు అవసరమైనంత మాత్రమే గమ్ వేసుకుంటూ కంప్లీట్ చేయాలి బ్యాంగిల్ మొత్తం కూడా. ఇప్పుడు నేను బేస్ లెవెల్ స్టోన్స్ కంప్లీట్ చేశాను. తర్వాత B7000 గమ్ ఉంది కదా, దాన్ని తీసుకొని స్టోన్ మీద అప్లై చేయాలి. B7000 గమ్ని అప్లై చేస్తున్నాను, ఒకసారి చూడండి. గమ్ అప్లై చేశాక స్టోన్స్ని వాటి మీద జాగ్రత్తగా అతికించుకోవాలండి. లోటస్ ఫ్లవర్ కింద, అంటే చూసి చెప్పండి. చూసారా, బ్యాంగిల్ మొత్తం నీట్గా కంప్లీట్ చేసేసాను. ఇలాగే 4 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ చేసేసానండి. బ్యాంగిల్స్ ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. వీటిని ఇప్పుడు న్యూగా ట్రెండ్ అవుతున్న రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుని వేసుకుంటే, నేను పింక్ కలర్ గ్లాస్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్తో పేరప్ చేశాను. స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. బ్యాంగిల్స్ ఒకసారి ఎలా వచ్చాయో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.